ఎనలేని అనుబంధం. ఎన్ఎల్ హాస్పిటల్స్, ఆపోజిట్ వాటర్ ట్యాంక్, మాగుంట లేఅవుట్, నియర్ అన్నమయ్య సర్కిల్, నెల్లూరు. ఏపీలో కల్తీ మద్యం రోజు రోజుకి కొత్త మలుపు తీసుకుంటూ ఉంది. అసలు నిజంగా కల్తీ జరిగిందా? దీని వెనకాల రాజకీయ కారణాలు ఏమైనా ఉన్నాయా? దీని గురించి మాట్లాడేందుకు మనతో పాటు టీడీపీ మహిళా లీడర్ అప్పిరా రేవతి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. అక్క చెప్పండి, ఏంది అసలు దీని వెనకాల వాస్తవాలు ఏంటి? రాజకీయ కారణాలు ఏమైనా ఉన్నాయా? అంటే మాకైతే రాజకీయ కారణాలు, వ్యక్తిగత కక్షలు అలా లేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అభివృద్ధి చేస్తూ ప్రజల్లోకి దూసుకుపోతూ ఉంది. సూపర్ 6 సూపర్ హిట్ చేసింది. కంపెనీలు తీసుకొస్తుంది, సంపాదించే వనరులు సమకూర్చి ప్రజలకి ఇచ్చిన హామీలు నెరవేరుస్తుంది. గత ప్రభుత్వం అప్పులు చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి పనులు కాకుండా వ్యక్తిగతమైన పనులకి ఎక్కువ శాతం కేటాయించడం జరిగింది. ఇప్పుడు ఖచ్చితంగా ఈ కల్తీ మద్యం అనేది రాజకీయ కుట్రే. అంటే వాళ్ళకి అది వెన్నతో పెట్టిన విద్య. ఎలక్షన్లకు ముందు బాబాయిని గొడ్డలి పోటుతో చంపేసి నారావారి రక్త చరిత్ర అని చెప్పారు. తరువాత ఎయిర్పోర్ట్లో కత్తితో వాళ్ళ కార్యకర్త కోసుకొని కోడి కత్తి డ్రామా ఆడారు. తరువాత గులకరాయిది కూడా తెలుసు, గులకరాయి విసిరేయించుకొని చంద్రబాబు నాయుడు గారు ఎప్పించారు అన్నారు. నిన్న నారావారి నకిలీ మద్యం అని వాళ్ళు ర్యాలీ చేసి ధర్నాలు చేస్తున్నారు. సిగ్గు చేటు. ఎందుకంటే ఇది రాజకీయ కుట్ర 100%. ఆ జనార్దన్ అనే అతను వీడియో రిలీజ్ చేసి చెప్తున్నారు, జోగి రమేష్ మనిషిని నేను, జోగి రమేష్కి నాకు డబ్బులు లావాదేవీలు ఉన్నాయి, జోగి రమేషే పలానా ప్లేసు అక్కడ పెట్టి నకిలీ మద్యం తయారు చేసి ఇలా చెయ్యి అని చెప్పాడని. మరి దానికి చిలవలు పలవలు కల్పించి మేము బెదిరించి చెప్పిస్తున్నామని చెప్తున్నారు. సరే, మీ పాయింట్ మేవే ఆ పాయింట్లో మాట్లాడదాము. మీరు ఈరోజు ధర్నాలు చేయాల్సిన అవసరం లేదు కదా. దొంగల పడ్డ 6 నెలలకు కుక్కలు మరి అంత స్పాట్లో పట్టుకున్న వెంటనే డిపార్ట్మెంట్ అతని మీద కేసు ఫైల్ చేసి అతని పార్టీ మేము తులసివనంలో గంజాయి మొక్కలను తెచ్చిపెట్టుకున్నాం. మా కూటమి ప్రభుత్వంలోకి వైసీపీ నుంచి అందరూ కాదు కొన్ని గంజాయి మొక్కలు చేరి భ్రష్టు పట్టిస్తున్నాయి. అయినా పార్టీ సస్పెండ్ చేసేసింది. మరి నేనేం చెప్తానంటే నకిలీ మద్యం కావలి మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి, ఇక్కడ సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణ గోవర్ధన్ రెడ్డి గారు సర్వేపల్లిలో మద్యాన్ని కల్తీవి ఎలా తయారు చేశారో ప్రజలందరికీ కూడా తెలుసు. దాన్ని దొంగ అన్నట్టు వాళ్ళు తయారు చేస్తా మమ్మల్ని అంటూ ఎంతవరకు కరెక్టు? ఈరోజు కూడా దేశ విదేశాల్లో వాళ్ళ బ్రాండు, వాళ్ళ ఇదే కల్తీ మద్యంతో ప్రాణాలు కోల్పోతున్నారని గొగ్గాలు పెడుతున్నారు. గతంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు లివర్ చెడిపోయి, బ్రెయిన్ డ్యామేజ్ అయ్యి, కిడ్నీలు పాడయ్యి ఎంతమంది చనిపోయారో లెక్క పక్కా లేదు. అది అందరికీ తెలిసిన విషయమే. ప్రజలు ఇవన్నీ గమనించి కూడా చిత్కారం చేయటం జరిగింది. సో ఇటీవల ఈ మద్యం వ్యవహారంలోనే మీరు రోజాని ఘాటుగా విమర్శలు చేయడం జరిగింది. దీనికి కారణం ఏందంటారు? కారణం ఏమి లేదండి. మేము వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు విర్రవీగారు, అధికారంలో ఉండి కూడా వరస్ట్ భాష మాట్లాడారు. వాటికి లీడరు జెంట్స్లో వద్దు, ఆడవాళ్ళలో లీడరు రోజా, సెకండు నాకు అసలు ఆ పేర్లు తలవను కూడా నాకు ఒక ఇరిటేషను. ఇంకొక ఆమె శ్రీరెడ్డి, ఇంకొక ఆమె వైజాగ్లో, ఇంకొక ఆమె ఇప్పుడు శ్యామల. ఇట్లా చెప్పుకుంటూ పోతుంటే మొన్న కూడా మాట్లాడుతూ ఉంటే ఒక ఆయన చెప్తున్నాడు ఆ భాష మాట్లాడొద్దని. వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. చూసి ఇప్పుడు పిల్లిని 4 గోడల మధ్య పెట్టి బంధించి కొడితే తిరగబడుతుంది. మేము చూసి ఘాటైనవి వాళ్ళు మాట్లాడిన భాష మాట్లాడలా. ఆమె మాట్లాడింది గాలిలో గెలిచిన గాలి నా కొడుకులు అని మాట్లాడింది. ఎవరు కొడుకులు? వాళ్ళ నాన్నకి పెళ్ళాం అయి ఉండాలి, ఆమె కొడుకు అయి ఉంటే. మేము అలా మాట్లాడలా. నిన్న మాట్లాడుతూ ఉంది ఒక బందిపోట్లు, ఒక ఉగ్రవాదులు, ఒక డెకాయిట్లు, ఒక దొంగలు అని మాట్లాడుతుంది. ఒక చంద్రబాబు నాయుడు, అసలు ఈమెకి రాజకీయ భిక్ష పెట్టిందే తెలుగుదేశం పార్టీ. చంద్రబాబు నాయుడు గారు నగిరిలో టికెట్ ఇచ్చి ఈమెకి రాజకీయ భిక్ష పెట్టారు. ఐరన్ లెగ్ అయి ఓడిపోయింది, మరలా ఇచ్చారు, మరలా ఓడిపోయింది.
ఆమె కూడా మాట్లాడితే ఎలాగా? ఆమె మాట్లాడే భాష, ఆమె మాట్లాడే విధానం, అసలు మేము ఆడవాళ్ళం అనేసి సిగ్గుతో తల ఉంచుకుంటుంటాం. అనటం ఎందుకు, అనిపించుకోవటం ఎందుకు అంటుంది. ఇప్పుడు మద్యం తెచ్చారు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ హయాంలో కూడా, కానీ ఎక్కడా కూడా బెల్ట్ షాపులు పెట్టకూడదు, ఇళ్ల మధ్యలో పెట్టకూడదు, కల్తీ మందు అమ్మకూడదు, అమ్మినా మన పార్టీ అయినా సరే కఠిన శిక్షలు అని ఒక పక్క ఆయన చెప్తూ ఉంటే ఆయన పట్టుకొని ఒరే అని మాట్లాడితే ఆ మనిషిని ఏమనాలి మీరే చెప్పండి. అంటే ఒక ముఖ్యమంత్రి మేము మాజీ ముఖ్యమంత్రిని కూడా మేము అనటంలా, ఒక ముఖ్యమంత్రి ప్లేస్లో ఉండి అంటే ఏంటి మీ ధైర్యం, మీ ధీమా ఏంటి అంటే ఏమి చేయలేరనా? ఇప్పుడు అసలు ఆ మాట్లాడుతూ ఉంది. నేను చెప్తాను, ఋషికొండని బోడిగుండు చేసేసారు, రత్నగిరి కొండని బోడిగుండు చేసేసారు, ఇసుకని దోచుకున్నారు, బియ్యాన్ని పేర్ని నాని మీద కేసులు ఉన్నాయి, వాళ్ళ భార్య మీద కూడా, గ్రావెలు విపరీతంగా దోచుకున్నారు. పాపం సర్వేపల్లి నియోజకవర్గంలో సోమిరెడ్డి గారు ధర్నా చేసి డే అండ్ నైట్ కూడా కూర్చుంటే యజ్రాలను పంపించిన ఘన చరిత్ర గల్ల కాకాణ గోవర్ధన్ రెడ్డి గారు చేశారు మైనింగు. ఇట్లా చెప్పుకుంటూ పోతే మీరు కేసుల్లో ఉంది, మీరు అక్రమాలకు పాల్పడింది, మీరు కల్తీ మద్యం అమ్మింది, ఇక మద్యం బాండ్లు 20 సంవత్సరాలకు తాకట్టు పెట్టేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఎవరు మద్యం దొంగలు అని నేను అడుగుతున్నా, సూటిగా అడుగుతున్నా. కాబట్టి ఆమెని మాట్లాడేదానికి నాకు బాధగానే ఉంది. కానీ దెబ్బకు దెబ్బ, పన్నుకు పన్ను, కన్నుకు కన్ను, చంప పగలగొట్టిందాక ఆ మనిషి చూడండి, అధికారంలో ఉన్నప్పుడు లోకేష్ బాబు గారికి చీర సారా గాజులు పంపిస్తానంది. ఈరోజు మేము అధికారంలో ఉన్న ఒరే చంద్రబాబు నాయుడు అంటుంది. ఆ మనిషికి 4 తెగ్గోసేయాలి. ఆడవాళ్ళందరం ఈసారి ఇదే భాష మాట్లాడితే చుట్టుముట్టేస్తాము. ఆమె ఏం లేదండి, ఎలక్షన్ అయిపోగానే ఏం చేసిందంటే చెన్నైలో ట్రై చేసింది. చెన్నైకి వెళ్ళి చెన్నై రాజకీయాలకు దూరాలని ట్రై చేసి సరేలే కొంతకాలం గ్యాప్ ఇస్తే కేసులు గీసులు లేకుండా ప్రశాంతంగా చెన్నైలో స్కిప్ట్లు చేసుకుంటా మొగుడెట్టా ఉన్నాడు కాబట్టి అక్కడ ఒక కట్ చెప్పేసింది. తర్వాత ఇక్కడ ఆ శ్యామల పూర్తి చేస్తుంది. రేపు ఈమె నగిరి టికెట్కి ఎసురు పెట్టేటట్టు ప్రయత్నాలు చేస్తుంది. వరవరవర మన సీటు పోతే మనకి చాప కింద నీరులాగా మన కిందకి శ్యామలా చేరిపోతుంది అని చెప్పేసి మళ్ళీ కట్చిప్పు తీసుకొచ్చి ఇక్కడ వేసేసింది. ఇప్పుడు నిన్న సిఆర్డిఏ ఆఫీస్ ఓపెను చూడండి, కావాలని అది ప్రపంచవ్యాప్తంగా మారుమోగిపోద్ది. సిఆర్డిఏ ఎవరికి మంచి పేరు వస్తుంది? కూటమి ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది, చంద్రబాబు నాయుడు గారికి వస్తుంది. అందుకని మొన్ననే మొదలుపెట్టింది, ప్రెస్ మీట్ మొదలుపెట్టింది, మళ్ళీ నిన్న చేసింది. వాళ్ళకి అలవాటు. ఇప్పుడు అతను అరెస్ట్ అయ్యి పబ్లిక్గా జోగి రమేష్ అని చెప్తుంటే ఆయన చెప్తున్నాడు మళ్ళీ ఇంకొక ర్యాలీ చేస్తాడంట. చెయ్యి, నీకు బోడిగుండు పగలగొట్టేస్తారు. ఇంకా జనం మేం కాదు. కాబట్టి నేను ఒకటే చెప్తున్నా, రోజాని మమ్మల్ని కూడా వాళ్ళు విపరీతమైన విమర్శలు చేస్తారు, మా మీద దొంగ కేసులు పెట్టున్నారు, మమ్మల్ని తిట్టున్నారు, అన్నీ చేస్తున్నారు. కానీ ఏ రోజు కూడా మేము వచ్చి ఆడవాళ్ళని మా చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళని అరెస్ట్ చేయమని చెప్పటం కానీ, వాళ్ళని తిట్టమంటం కానీ, వాళ్ళని ఏదైనా ఇబ్బంది పెట్టడం కానీ జరగలేదు. కానీ ఈరోజు కూడా ప్రతిపక్షంలో ఉండి కూడా అదే భాష, అదే విధానం మాట్లాడుతుంది. అప్పుడు కూడా మగవాళ్ళు ఇలాగే బాధపడిపోయి ఆమెని తిట్టినందుకు నన్ను ఆయన అన్నాడు, ఈయన అన్నాడు, నాకు పిల్లలు ఉన్నారు, నాకు మొగుడున్నారు, నాకు అవునమ్మా, అందరికీ పిల్లలు, అందరికీ మొగుళ్ళు, అందరికీ సంసారం ఉంటుంది. నీ నోరు మాట్లాడే ముందు మొగుడు పిల్లలు అందరూ ఉండాలి, అవతల వాళ్ళకు కూడా కుటుంబం ఉంటుంది, వాళ్ళకు వ్యక్తిగత విషయాల్లో ఏలు పెట్టకూడదని బుద్ధి జ్ఞానం తెలుసుకొని మాట్లాడాలి. నేను మరలా కూడా చెప్తున్నా, నేను ఎక్కడా కూడా బాధపట్ల తగ్గటంలా ఇదే విధంగా మాట్లాడితే మేము ఒక జిల్లా అని కాదు, ప్రతి జిల్లా నుంచి మహిళలు వెళ్ళిపోయి ఆ ఇల్లు చుట్టమట్టి ఆమెకు తగిన గుణపాఠం బుద్ధి చెప్తామని నేను చెప్తున్నా.